ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు, లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు నేను తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అని సూతుల వారు శౌనకాది మహర్షులతో అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది అష్టదిక్పాలకులు మొదలైన దేవీదేవతలందరూ కూడా అనేక స్తోత్రాలతో పరమేశ్వరుణ్ణి స్తుతి చేస్తూ కీర్తిస్తున్నారు. ఆ మహత్తరమైనటువంటి ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి ఈ విధంగా అన్నారు, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలని సౌఖ్యాన్ని కూడా పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించడానికి తగిన వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అయ్యా అని అడిగారు. అందుక పరమేశ్వరుడు, ఓ దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అదియే వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని చెప్పారు.